అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సొంత పార్టీ లీడర్ కేవీపీ నిన్న మాట్లాడింది కదా కేవీపీ గురించి. కేవీపీ ఫామ్ హౌస్ కూడా అక్రమంగా కట్టిండని కూలగొట్టాలనా అని అడిగిండు కదా, ఆయన దానికి రిప్లై ఇచ్చిండు. మిగతా ఇక్కడున్న వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రెడ్డి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చిండ్రు. కేవీపీ మాత్రం చాలా ఘాటు లేఖ, 3 పేజీల లేఖ, సొంత పార్టీ లీడర్ కదా, ఒక 3 పేజీల లేఖ రాసిండు. ఒకసారి చూడండి ఆ లేఖ. అనేక అంశాలను దీన్ని ప్రస్తావించండు. సరే, ఆయన ఏంది ఏం కథ, ఇంకో ప్రముఖ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు గవర్నర్ మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక గుల్బర్గా ప్రాంతంలో పార్టీ ప్రముఖ నాయకుడిగా ఉండగా దాదాపు 75 విద్యార్థి దశకంలో కాంగ్రెస్ పార్టీతో నా ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన గురించి మొత్తం చెప్పుకుంటూ వచ్చి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత ఇష్టమైన ప్రాజెక్టు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు చేయాలని అనుకున్నాము. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ గారిని పిలిపించి మూసీ ప్రక్షాళనకు ఒక మార్గం చూపించమని ఆయన అప్పట్లోనే కోరారు. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేను కూడా ఈ సమావేశంలో పాల్గొన్నా. 24 ఆగస్టు 2005న సేవ్ మూసీ పేరుతో 908 కోట్ల అంచనాతో అన్నాడు చూడు. 908 కోట్ల అంచనాతోన వైఎస్ చేతుల మీదుగా ప్రారంభమైనది. అయితే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతులకు సబ్సిడీలు, వ్యవసాయ రుణమాఫీ, రైతు ఆత్మహత్యల నివారణ, పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పేరుతో ఉచిత వైద్య సేవలు, 108, 104 సేవలు, పేదలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల వరకు అందరికీ ఫీజు రియంబర్స్మెంటు వంటి సంక్షేమ పథకాలు, 1 కోటి ఎకరాల సాగు కోసం భారీ ఎత్తున చేపట్టిన జలయజ్ఞంలో ప్రాణహిత చేవల, కలకుర్తి ఎత్తిపోతల, నెట్టెపాడు, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులు ఇన్ని చేసుకుంటూ వస్తే హైదరాబాద్ దశాదిశ మార్చిన ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయం ఇన్ని చెప్తున్నాడు వైఎస్ ఆయనలో జరిగినాయి. ఈ గవర్నమెంట్లో జరిగినాయి ఏం లేనట్టున్నాయి చెప్పుకోనికి కూడా. రాష్ట్రంలో ఆర్థిక వనరులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని చూడు ఎంత మంచి మాట రాసినైనా. హైదరాబాద్ భవిష్యత్ అవసరాల కోసం మంచినీటి సరఫరా ప్రాజెక్టులు వంటివి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యంగా ఉండడం వల్ల అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చివేతలు ఇంపార్టెంట్. ఏం లేదు, కన్స్ట్రక్షన్ లేదు, డిస్ట్రక్షన్ మొత్తం. రాష్ట్రంలో ఆర్థిక వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, ఉన్న డబ్బులనే అవన్నీ వినియోగించుకోవాలని, దొరికిన మేరకు రుణాలు తెచ్చి భావితరాలను అప్పులపాలు చేయకూడదని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక మన దగ్గర ఇప్పటికీ 80,000 కోట్ల అప్పు చేసినాం ఏ స్కీమ్ అమలు చేయకుండానే. ఇది మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ జరగకూడదు అదే జరుగుతుందని కేవీపీ రామచంద్రరావు గారి లేఖ ద్వారా మనకు అర్థమవుతుంది. మూసీ ప్రక్షాళన వల్ల నష్టపోయే ప్రతి పేద మధ్యతరగతి వారికి సంతృప్తికరమైన పునరావాసం కల్పించి మూసీకి పూర్వ స్థితి కల్పించాలంటే అధిక మొత్తంలో నిధులు అవసరమని గ్రహించి ఆ పథకాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయింది. అయితే తర్వాతి టర్మ్లో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వైఎస్ గట్టిగా భావించిన వైఎస్ మరణంతో వీలు కాలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైతేనే ఆ పథకాన్ని ఆడిగాడికి చేసుకుంటూ వచ్చినామని రాసిండు. ఇక ఇదంతా రాసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన మూసీ ప్రక్షాళన సుందరీకరణ పూర్తిగా స్వాగతిస్తున్నా, మద్దతిస్తున్నా. నిజానికి మన పార్టీ శ్రేయోభిలాషులు కొంతమంది ప్రభుత్వం మూసీ ప్రక్షాళన మొదటి దశలోనే, సుందరీకరణ 2వ దశలోనూ చేపడితే బాగుంటుందని మీకు సూచించవలసిందిగా నన్ను కోరిన మూసీ సుందరీకరణపై మీ ఆసక్తిని గమనించి మీ ఆలోచన, విజన్, సమర్థమైన నమ్మకంతో ఆ విషయం మీ దృష్టికి తేలేదు. పేదలకు నష్టం కలగకుండా మన ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి పనులకు క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా నేను స్వాగతిస్తాను. పేదలకు నష్టం కలగకుండా, ఆ అండర్లైన్ ఉందా, ఇక్కడ పేదలకు నష్టం చేస్తూనే చేయాలి. ఏదైనా సరే, ఏదైనా పేదల మీదకి పోవాలి, పెద్దల మీదకి ఏది పోలే. ఏ హైడ్రా పెద్దల మీదకి పోలే, అన్ని పేదల మీదకి పోతున్నాయి. కేవీపీ గారు మీరు ఆ బాధతోనే రాసినట్టున్నారు. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో అటు బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, వారి పెంపుడు మీడియా కానీ పేదలకు అన్యాయం పేరుతో మాట్లాడి చేస్తున్నవి అన్నీ వారి స్వప్రయోజనాల కోసమే. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల, మైనార్టీలు, పేదల అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ మౌలిక సిద్ధాంతమని, ఈ విషయంలో ప్రతిపక్షాలకు ముసలి కన్నీరని దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో మీ ఆశయాన్ని దెబ్బతీయడానికి వారి ప్రయత్నాలు కూడా నేను ఖండిస్తున్నాను. తర్వాత ఉంటుంది, దీని తర్వాత 150,000 కోట్లు ఏమైనా కూడా రాస్తాడు ఆయన. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అజీజ్ నగర్లో నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫామ్ హౌస్ మీద వారి స్వార్థం కోసం ప్రతిపక్ష నాయకులు పదే ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కాదు, సీఎంఏ చేశాడు. మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని, తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీపై, మన పార్టీపై ఆధారాలని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు నన్ను నా కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఫామ్ హౌస్ను పావుగా వాడుకోవడం సమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త నాకు తీవ్ర మనోవేదన కల్పించిందట. కాబట్టి నా ఫామ్ హౌస్ ఏ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ పరిధిలో కానీ లేవు. బీఆర్ఎస్ వారు నాపై ఆరోపణలు చేసిన 20 ఆగస్టునే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ విషయం నేను చెప్పాను. ఆ ఫామ్ హౌస్లో ఏ కట్టడమైనా ఒక అంగుళం మేరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నా కుటుంబ సభ్యులు తమ సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని ఆ రోజు స్పష్టం చేశాను. సంబంధిత అధికారులను వీలు చేసుకుని వెంటనే మా ఫామ్ హౌస్కు పంపించండి. వారి చట్ట ప్రకారం అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిని మార్పు చేస్తే ఆ పరిధిలో ఏదైనా కట్టడం మా ఫామ్ హౌస్లో ఉంటే 45 గంటల్లో ప్రభుత్వానికి భారం కాకుండా సొంత ఖర్చుతో మేమే కూల్చుకుంటాం. మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా. మరి ఇప్పుడు ఎవరు చాతగానో ఎవరు దిల్లా. ఇప్పుడు ఆయన ఎవరు, పట్నం మహేందర్ రెడ్డి వచ్చి కూల్చుకోమంటున్నాడు. కేటీఆర్ నాది కానే కాదు పోయి కూల్చుకో అన్నాడు. హరీష్ రావు రెడీ.
సబితమ్మ అసలు నాకు ఫామ్ హౌస్లే లేవు, ఒక మా కొడుకడుతున్న ఇల్లు తప్ప ఏమన్నా చూసి కూల్చుకోపో అన్నది. ఆల్రెడీ మీరేమో రేవంత్ రెడ్డి గారు మీరేమో ఆల్రెడీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, గుర్తించడం అన్ని లెక్క ఉన్నాయి, సంఖ్య ఉందన్నారు. ఇప్పుడు చాతగాని వాళ్ళు ఎవరు? కూల్తే నీకే వెనకాడుతున్నది ఎవరు? కేవీపీ కూడా మీకు సవాల్ విసిరినట్టే ఉంది లేక. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు చట్టం నుంచి ఏమి మినహాయింపు వద్దు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుందో అదే విధంగా వ్యవహరిస్తే చాలు. ఎక్కువ తక్కువలో అవసరం లేదు. మీరు నేను కలగజేసుకోకుండా చట్టాన్ని తన పంతాన్ని చేసుకునిద్దాం. మీ నాయకత్వంలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు తేవడానికి నాలో నరాన ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించదనే మీకు ఈ బహిరంగ లేఖ. నరాన ఉన్న కాంగ్రెస్ కార్యకర్త అయినా కానీ ఇక్కడ లేదు కదా. ఇక్కడ ఉన్నది నరాన ఉన్నది కాంగ్రెస్ కాదు కదండి. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కేవీపీ కూడా అనుకుంటలేడు. అందుకే బహుశా ఆయన ఇంత భారీ లేక ఇన్ని వ్యవస్థలు రాసి నిజానికి ఆయన ఎప్పుడో చెప్పిండు మా ఫామ్ హౌస్ ఏం లేదు, అది ఎఫ్టీఎల్ బఫర్లో లేదు అని క్లారిటీ ఇచ్చిండు. అందరు క్లారిటీ ఇచ్చిండు. కానీ ఈయన మన ముఖ్యమంత్రి గారు ఇదే కదా, పొద్దుగాలు వేస్తే గిచ్చుడు గిల్లుడు గిల్లించుకోవడు గెలికించుకోవడు, ఇదే పని. జనాలకి ఏం చేద్దాం ఏమీ లేదు, జనాలకి ఏదైనా మంచి చేద్దాం ఏం లేదు, రోజు ఇదే కొట్లాట, రోజు పంచాది. ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఇట్లే ఉంటారు. ఈ స్వభావం ఉన్న వాళ్ళు రాష్ట్రం ఇట్లే ఉండాలని కోరుకుంటారు అన్నమాట బహుశా. ఇప్పుడు కేవీపీకి సమాధానం చెప్పండి, మీ బుల్డోజర్ పంపించండి. మరి ఆయనకి చెప్తే ఆయనే కూల్చుకుంటారంట. మీరు పంపాలన్నా మీకు ఖర్చు కూడా లేదు. మీరు ఎన్ని బుల్డోజర్ కొనాలి నేను అన్నారు కదా, ఏం కొనాలని అవసరం లేదు. ఆయన ఫోన్ చేస్తే ఆయన కూల్చుకుంటారంట. మరి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు? మీరు అందరూ నిన్న వరుసగా పేరు చదివి దగ్గర అన్ని అక్రమంగా కట్టినవి అన్నారు కదా, మీరు మరి ఆ ఫామ్ హౌస్లకు ఎప్పుడు పంపిస్తారు? ఏంది అందరూ కూల్చుకుని తిరుగుతున్నారు, మీకు బుల్డోజర్తో పనే లేదు. ఆయన కూడా పట్నం మహేందర్ రెడ్డి కూడా కూల్చుకుంటా అంటున్నాడు. కేటీఆర్ కూల్చుకోపో అన్నాడు. సబితమ్మ అసలు లేనే లేవన్నది. కూల్చండి ఎందుకు? ఇంకా ఈ ఇంపార్టెంట్ కేవీపీ అంత సవాల్ విసిరిన తర్వాత కూడా కూల్చోపోతే మనం చాదగాని వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది మనం అన్ని గుర్తించిన మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడిండి అక్రమంగా కట్టిండ్రు అన్నాడంటే ఆయన దగ్గర పెద్ద రిపోర్ట్ ఉండాలి కదా అక్రమంగా కట్టినట్టుగా. మరి ఇప్పుడు ఎవరు అడ్డం పడతారు మీకు? ఇంకా మీరు కూల్చకపోతే ఇప్పుడు వాళ్ళు సక్రమంగా కట్టినట్టే. మీ మాటలే అక్రమం అని అర్థమవుతుంది. మీ మాటలు అక్రమమా, వాళ్ళ ఫామ్ హౌస్లు సక్రమమా, ఏదో ఒకటి తేలాలి జనాలకి. మూసీకి దానికి లింక్ పెట్టకండి. మూసీ పాపం ఆయన అప్లపాలు కావద్దని అప్పట్లో వైఎస్ఆర్ ఇక్కడ మూసీ ప్రాజెక్టు ఉన్నంతకరకు ఏదో మొక్కున్నానంట. మనకు అదంతా అవసరం లేదు కదా. ఎవడు ఎక్కడ నాశనం అయిపోతే మనకెందుకు? మనకు 1,50,000 కోట్లలో మనమేంది, మనకు వచ్చేది ఏంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా పేదలు వాళ్ళు వీళ్ళు రాష్ట్రం అప్పులు కామన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.